या कुक्षि विभरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेन महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము డిసెంబర్ నెల 2025 సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనను కానీ నా సొంత మాటలు కానీ ఏ ఒక్కటి మీరు వినలేరు. కేవలము శాస్త్రం ఏదైతే చెబుతున్నదో అదే మనం చెప్తాము. దానికోసం అయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసుకోండి. మరి మిగతా విషయాలన్నీ నేను ఇందులో కలపాలను అవి చెప్పరు రాదు కూడా నాకు. ఓకేనండి. వృషభ రాశి వారికి డిసెంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురుశక్తి సంచారం ఒక కొద్ది రోజులు జరుగుతుంది. అంటే 25 రోజులు జరుగుతుందండి. అది మొదట మిథునంలో ద్వితీయ స్థానంలో కూడా కాదండి. చెప్పాలంటే మిథునంలో ఉండవలసినటువంటి గురువు అతిచారం వలన కర్కాటకంలో ప్రవేశించారు. అది పూర్తవచ్చిన తర్వాత మనం చెప్పుకుంటున్నటువంటి ఈ డిసెంబర్ నెలలో 6వ తారీఖు వరకు అంటే 6 రోజులు మాత్రమే తృతీయ స్థానంలో ఉంటున్నారు. తదుపరి ఈ అతిచారం వదిలి మళ్ళీ ఎక్కడ ఉండాలో అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడ ఈ 6 రోజులు తీసేస్తే 31 రోజుల్లో 25 రోజుల పాటు మీకు గురువు 2వ స్థానంలో సంచారం చేస్తున్నారు. 2వ స్థానంలో గురువు యొక్క సంచారం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను మనకి ఇస్తూ ఉంటారు. ఆయన ధనానికి లోటు ఉండదు. అలాగే మాట విషయంలోనూ బాగా మాట్లాడగలరు, సమయానికి తగినట్టుగా మాట్లాడగలగడం, ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినా కూడా సమయానికి తగు మాట్లాడుతా అని చెప్పి మనకి కీర్తనలు కూడా ఉన్నాయి, వాగ్గేయకారులు రాసినటువంటివి. ఆ విధంగా ఆ సమయానికి తగినట్టుగా మాట్లాడటము, అక్కర్లేని మాటలు మాట్లాడకుండా ఉండటము, ఇవన్నీ ఆ కళలన్నీ కూడా మనకి మాట్లాడే విధానం ఏంటనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అలాగే కుటుంబం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది 25 రోజుల పాటు. మొదట్లో ఉన్నటువంటి 6 రోజులు తృతీయ స్థానంలో ఉన్నారు కదండి. నెల మొదట్లోనే 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు ఆ 6 రోజులు మాత్రం తృతీయ స్థానంలో కాబట్టి ఎదురు వారి యొక్క సహాయ సహకారాలు మనకి కొంచెం లోపిస్తాయి. మనకి ఎక్కువ రోజులు మనకి ద్వితీయ స్థానంలో ఉన్నారు కాబట్టి ధనానికి లోటు లేకపోవటం, మాట బాగుండటము, కుటుంబంలో సంతోషాన్ని ఇవ్వటము, ఇది మనం పరిగణలోకి తీసుకోవచ్చు. 6 రోజులు అనేది చాలా తక్కువ కాబట్టి. ఇకపోతే చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం. అంటే చతుర్థ స్థానం అంటే ఇక్కడ మీకు ఏమవుతుంది, సింహరాశి అవుతుంది. సింహంలో కేతుగ్రహ సంచారం 1 రోజుల పాటు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ 1 రోజులు ఇక్కడ ఉండటం వల్ల 4వ స్థానంలో, అంటే దీన్ని సుఖస్థానం అని కూడా అంటారు, తల్లి గారి యొక్క ఆరోగ్య విషయంలో కావచ్చు, లేకపోతే కొంచెం ఆవిడతో కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు, విద్య విషయాల్లోనూ, భూమి సంబంధించినటువంటి విషయాల్లోనూ, గృహ విషయాల్లోనూ, వాహన విషయాల్లోనూ, అలాగే మన స్వభావ విషయాల్లోనూ కూడా కొంచెం మనకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలే ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఈ 4వ స్థానంలో భూమికి సంబంధించి, గృహానికి సంబంధించి, వాహనాలకు సంబంధించి ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటటువంటి వారికి, అలాగే వాహనాలు, కొత్త వాహనాలు షోరూమ్ పెట్టుకున్న వారికి కావచ్చు, లేదా పాత వాహనాలు కొని అమ్మేవారు కూడా చాలామందే ఉన్నారు, వాళ్ళకి కావచ్చు. ఇది అనుకూలమైన కాలము కాదు. వాటిలో అమ్మకాలు తగ్గటము, అనుకూలమైనటువంటి ఫలితాలు అంటే లాభాలు పొందలేకపోవటము అనేటువంటి జరుగుతూ ఉండే అవకాశం మనకి ఎక్కువగా ఉంది. ఇక్కడ 4వ స్థానంలో కేతుగ్రహ సంచారం వలన. అలాగే మనకి 6, 7, 8 స్థానాల్లో బుధగ్రహం యొక్క సంచారం జరుగుతోంది. 6, 7, 8 అయితే ఎన్ని రోజులు 6వ స్థానంలో ఒక 6 రోజులు మాత్రం సంచారం చేస్తున్నారు. తదుపరి 24వ తారీఖు వరకు అంటే 18 రోజుల పాటు మీకు 7వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఒక్క రోజు మాత్రం భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు. ఇక్కడ 6వ స్థానంలో సంచారం చేసేటటువంటి 6 రోజుల్లో కూడా ఇక్కడ బుధుడు మనకి అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు.
6వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది, మంచి ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి ఆరోగ్యం బాగుంటుంది, రుణాలు ఉంటే తీర్చేయగలుగుతారు, లేదా రుణం కోసం ప్రయత్నిస్తే రుణం పొందుతారు, ఆ రుణం తీసుకున్న రుణం కూడా మీకు సద్వినియోగం అవుతుంది, ఏదో ఒక ఎసెట్ కోసమో లేదా మంచి పని కోసమో మీకు ఉపయోగించగలుగుతారు. ఈ విధమైన ఫలితాలన్నీ మీకు ఈ 6వ స్థానంలోను. 7వ స్థానంలో సంచరించేటటువంటి 18 రోజులు మీరు మీ భర్తలతో అనుకూలత, అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేస్తున్నటువంటి వారి మధ్యన ఒకరి మాట ఒకరికి సరిపోటుట ఈ విధంగా ఉంటుంది. తద్వారా వ్యాపారం ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది. ఇక ఒక్కరోజు మాత్రం ఒకే నెల ఆఖరిలో డిసెంబర్ 31వ రోజు మాత్రం ఆయన ఒక్క రోజు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నారు. ఆ భాగ్యస్థానంలో ఒక్కరోజు గురించి పెద్ద పట్టించుకోవాల్సిన పని లేదు. కానీ భాగ్యస్థానం కాబట్టి అక్కడ కొంచెం వాహన సౌఖ్యం, దేవుడి మీద భక్తి నిలబడకపోవటం, ఇట్లాంటివి కొన్ని మనం గుళ్ళు దేవుడి మీద నిలబడకపోవటం, గుడికి వెళ్ళాలనుకుని కూడా వెళ్ళలేకపోవటం లాంటి పరిస్థితులు కల్పిస్తుంటారు ఒక్కరోజు. మొత్తంగా మీకు చెప్పుకోవాలి అన్నట్టయితే బుధుడు కూడా నెలంతా ఒక్కరోజు తీసేస్తే నెలంతా కూడా మనకి చాలా అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇకపోతే రవి యొక్క సంచారము 7వ స్థానంలో 16వ తారీఖు వరకు, తదుపరి 31వ తారీఖు వరకు 8వ స్థానంలోనూ సంచారం చేస్తూ ఉన్నారు. 7వ స్థానంలో సంచారం చేసేటప్పుడు మనకి భార్యాభర్తల మధ్యన అనుకూలమైన పరిస్థితులు ఉండవండి. భార్యాభర్తల మధ్యన అనుకూలమైన పరిస్థితులు ఉండవు. ఈ విధమైనటువంటి కొంచెం ఇంట్లో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటూ ఉంటాయి. అంటే ఆర్థికం అనేవి కాదండి, అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కూడా కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చేటట్టు అవకాశం గోచరిస్తూ ఉన్నది. ఇక 8వ స్థానంలో కూడా శుభ ఫలితాలు అయితే రవి పూర్తిగా నెల రోజులు మీకు ప్రతికూలమైన ఫలితాలే ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ పెద్ద దుఃఖం, ఎవరో బంధువులు మిత్రులు ఆప్తులు ఎవరో చనిపోయారనేటువంటి తర్వాత వినటము, ధన నష్టము, కలహము, ఎవరితో మాట్లాడే కలహం, మీరు తప్పుగా మాట్లాడకపోయినా వారు తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చు. ఆ విధంగా మీకు మధ్యన కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని చోట్ల పరాభవాలు అవి పొందే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధమైన ఫలితాలని రవి కలిగజేస్తున్నాడు. ఇక కుజుని విషయానికి వచ్చినట్టయితే కుజుడు 7, 8 స్థానాల్లోనే సంచారం చేస్తున్నాడు రవిలాగానే. ఇక్కడ ఈయన కూడా కుజుడు 7 రోజులు మాత్రం 7వ స్థానంలోను, మిగతా రోజులన్నీ 24 రోజుల పాటు మీకు 8వ స్థానంలోను. సేమ్ ఇప్పుడు మనం రవి గురించి ఏవైతే ఫలితాలు చెప్పుకున్నామో 7వ స్థానంలోను 8వ స్థానంలోను అవే ఫలితాలు కుజుడిపోతున్నాడు. 7వ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన అనుకూలత లేకపోవటము, అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కూడా ఒకే రకమైన ఏకాభిప్రాయం లేకపోవటము, కొంత ఇబ్బంది కలిగించేటట్టుగా ఉండటము జరిగే అవకాశం ఉంటుంది. ఇక 8వ స్థానంలోకి వచ్చాక ఎవరో మీ ఆప్తులు అటువంటి వాళ్ళకి పెద్ద దుఃఖం రావటం, తద్వారా మీరు కూడా బాధపడటం, ధన నష్టం, కొన్ని చోట్ల పరాభవాలు, అవమానాలు ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశం 8వ స్థానంలో ఉన్నప్పుడు ఇస్తున్నాడు. అంటే కుజుడు కూడా పూర్తి ప్రతికూలుడు, రవి పూర్తిగా ప్రతికూలుడే ఇద్దరు కూడా. ఇక శుక్రుని విషయానికి వచ్చినట్టయితే 7వ స్థానంలో అంటే 7వ స్థానంలో అంటే వృశ్చికంలో ఒక 20 రోజుల పాటు సంచారం చేస్తూ ఉన్నారు. ఆ 20 రోజుల్లో ఆయన అనుకూలమైన ఫలితములను మీకు ఇవ్వరు. అంటే భార్యాభర్తల మధ్యన అనుకూలత తక్కువ ఉంటుంది. అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కూడా కొంత అభిప్రాయ భేదాలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక 11 రోజుల పాటు 8వ స్థానంలో సంచారం. ఆ 11 రోజులు మీకు అనుకూలమైన ఫలితాలే ఇస్తారు. ఆయన కొంచెం ధనానికి ఈ ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే కొంచెం మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి అవకాశం కూడా ఏర్పడుతూ ఉంటుంది 8వ స్థానంలో. మొత్తం మీద ఈ శుక్రుడు 20 రోజుల పాటు 7వ స్థానం అయినటువంటి 20 రోజులు వృశ్చికంలో మాత్రం అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నారు. కాబట్టి ఒక 11 రోజులు ప్రతికూలమైన ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఇది మనకి శుభాశుభ ఫలితాలను శుక్రుడు ఇవ్వబోతున్నాడు. అట్లా దానివల్ల మీకు ఏంటంటే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేటటువంటి వాడు జాగ్రత్తగా చూసుకోండి, ఎడాపెడా పెట్టవద్దు, బాగా డెప్త్ వెళ్ళండి. లేదా ఈ నెల రోజులు ఆగటం కూడా మంచిదే. ఒకవేళ పెట్టాలనుకున్నా కూడా షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టాలనుకున్నా కూడా 1వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల మాత్రం వెళ్ళండి. 21 నుంచి నెలాఖరి వరకు షేర్ మార్కెట్ దగ్గరికి వెళ్ళవద్దు. అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా కొంత రోజులు మనకి 20 రోజుల పాటు మనకి మీకు సినిమా రంగంలో ఉన్న వారికి, టీవీ రంగంలో ఉన్న వారికి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. తదుపరి కొంచెం ప్రతికూలమైన ఫలితాలు ఉంటాయి లాస్ట్లో 11 రోజులు. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అట్లాగే మీకు భాగ్యస్థానంలో దశమ స్థానంలో అంటే వృత్తి స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుందండి. ఈ రాహుగ్రహ సంచారం వల్ల మీకు జరగబోయేది ఏంటంటే వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు.
మీరు చేసే వృత్తి ఏదైతే ఉందో అక్కడ వ్యాపారం సరిగ్గా జరగకపోవటము, లేకపోతే అప్ అండ్ డౌన్స్, మీరు చేసే వ్యాపారంలో సడన్గా అప్ అవుతుంటుంది, సడన్గా డౌన్ అయిపోతుంది. ఎందుకనే దానికి కారణానికి ఎతగలేమండి. దాన్ని ఈ రాహు యొక్క స్వభావం ద్వారా ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ తేళ్లు, జెర్లు, దోమలు, బొద్దింకలు ఇట్లాంటి విషక్రిముల వల్ల కూడా కొన్ని చిరాకులుగా కలిగించే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇక ఏకాదశి స్థానంలో కనుక తీసుకున్నట్టయితే శని భగవానుడు సంచరిస్తూ ఉన్నారు. శని భగవాన్ యొక్క సంచారం ఏకాదశి స్థానంలో చాలా చక్కటి ఫలితాలను ఇస్తుందండి. మంచి లాభాలు ఉంటాయి. మీ కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు అందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. ధనార్జన బాగుంటుంది. ఏదైనా వ్యవహారం మొదలుపెట్టినట్టయితే అందులో నైపుణ్యం బాగుంటుంది. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఆ శని భగవానుడు మీకు పూర్తిగా అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మొత్తంగా మనం చెప్పుకోవాలి అన్నట్టయితే గురువు మీకు పూర్తి అంటే అతిచారంలో 4లో ఉన్నప్పుడు వదిలిపెట్టి 4లో ఉన్నప్పుడు 6 రోజులు కొంచెం పాక్షికంగా మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు 2లో ఉన్నప్పుడు. ఇకపోతే బుధుడు మీకు 6, 7, 8 సంచారం కూడా ఒక్కరోజు తీసేస్తే నెలంతా ఇంచుమించుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. శుక్ర భగవానుడు ఒక 11 రోజులు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. శని 11లో పూర్తిగా మొత్తం నెలంతా కూడా మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నారు. చేత మీకు ఒక గ్రహం మాత్రం బుధుడు కూడా ఇంచుమించుగా తీసుకోండి, ఒక రోజు వదిలిపెట్టినట్టయితే. శని, బుధుడు ఇద్దరు మీకు పూర్తి శుభాన్ని 4 రోజులు ఇస్తున్నారు. అలాగే గురువు కొద్ది రోజులు మాత్రమే అనుకూలమైన పరిస్థితులు ఇస్తూ ఉన్నారు. అంటే ఇంచుమించుగా చెప్పాలన్నట్టయితే 2లోనే మీకు 2వ స్థానంలోనే ఎక్కువ రోజులు ఉంటున్నారు. అంటే 25 రోజుల పాటు మీకు మంచి సుఫలితాలు ఇస్తున్నారు. అంటే 3 గ్రహాలు ఇంచుమించుగా పూర్తి సహకారాన్ని అందిస్తున్నాయి. అలాగే బుధుడిని కూడా మనం పూర్తి సహకారంగా చెప్పుకోవాలి. 4 గ్రహాల యొక్క పూర్తి అనుకూలంగా మీరు భావనలో చేసుకోండి. చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అంటే గత నెలలతోటి మీరు పోల్చుకున్నట్టయితే కొంచెం మీకు అనుకూలమైన ఫలితాలే ఈ నెలలో రాబోతూ ఉన్నాయి. కాబట్టి మిగతా గ్రహాలు ప్రతికూలత ఉంటుంది. వాటికి నిత్యము కూడా ఈ నవగ్రహ ధ్యాన శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వాటిని రోజు పఠించండి. ఈ చిన్ని ఆటంకాల నుంచి మీరు ఈజీగా బయటపడగలుగుతారు. శుభం.